రామాయణాన్ని పారాయణం చేసే విధానం ఏంటి అని. సాధారణంగా ఏదైనా గ్రంథాన్ని పారాయణ చేసేటప్పుడు ఆ గ్రంథానికి సంబంధించినటువంటి మహాత్మ్యంలో చెప్తారు. స్కాందపురాణాంతర్గతంగా శ్రీమద్ రామాయణ మహాత్మ్యం చెప్పారు. ఆ రామాయణ మహాత్మ్యంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే ఈ రామాయణ గ్రంథ పారాయణ చేయడం అనేది విశేషం. దీనికి వాల్మీకి మహర్షే బాలకాండలో ఒక ప్రమాణం చెప్పారు, పాఠ్యే గేహేచ మహోదనం అని. అంటే పాడుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇది అనుగుణమైనది అని చెప్పాడు. రాగతాళ సమన్వితంగా ఉంది అని చెప్పి తాను శిష్యులుగా పాఠం చెప్పింది కూడా ఆ రకంగానే చెప్పారు. ఈ రకంగా పరంపరగా మనకి పారాయణ చేయడం అనే పద్ధతి వచ్చింది. దీని ప్రధానంగా చెప్పబడింది 9 రోజులు పారాయణ చేసే పద్ధతి ఒకటి ఉంది, ఆ తర్వాత 40 రోజులు చేసే పారాయణ పద్ధతి ఒకటి ఉంది. ఇదే కాకుండా కేవలం సుందరకాండనే సప్తసర్గ పారాయణ అనేటువంటి పద్ధతితో కూడా ఒక పద్ధతి ఉంది. కనుక సంప్రదాయబద్ధంలో మొత్తం రామాయణం చదవాలంటే 9 రోజులు చదవాలనే పద్ధతి ఉంది. ఏ రోజు ఎంత చదవాలనేది మనకు ప్రామాణికంగా ఈ రోజు బాలకాండ ఇంతవరకు చదవాలి, రెండవ రోజు ఇది చదవాలి అని మనకు ప్రమాణం ఉంది. కథ ఒక్కొక్క ఉపాఖ్యానం మధ్యలో ఆపకుండా ఉపాఖ్యానం పూర్తయ్యే వరకు చదవాలి. దీనికి చాలా సదాచారం ఉండాలి. ఈ రామాయణ పారాయణ సాధారణంగా వసంత ఋతువులో కానీ శ్రావణ మాసంలో కానీ, వసంత ఋతువులో చైత్రమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, శ్రావణ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ చదివేటువంటి సంప్రదాయం ఉంది. మన యొక్క చరిత్ర బాగుపడాలన్నా, కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్యం చేకూరాలన్నా, కుటుంబంలో క్షేమవేదన జరగాలన్నా, సంతానం కలగాలన్నా, ఇంటిలో ఉన్నవారికి ఎవరికైనా ఉద్యోగాలు ఇటువంటివి రావాలన్నా, వివాహం కావాలన్నా కూడా శ్రీమద్ రామాయణం యొక్క పారాయణ చేయడం కానీ చేయించుకోవడం కానీ శాస్త్రము ఇందాక చెప్పినట్టుగా 9 రోజులు చేయడం అనే పద్ధతి ఉంది. భాగవతానికి 7 రోజులు, శ్రీమద్ రామాయణానికి 9 రోజులు ఉంది. ఈ 9 రోజులు ఎందుకు చెప్పారంటే సింబాలిక్గా రామచంద్రమూర్తి వసంత ఋతువులో చైత్రమాసంలో నవమి నాడు పుట్టారు కనుక 9 అనే ప్రాధాన్యత దీనికి ఉంది. 7 రోజులు అనేది భాగవతానికి ప్రమాణం ఉంది. 9 రోజులు కూడా శాస్త్ర గ్రంథంలో ఆ గ్రంథంలో చెప్పినటువంటి పద్ధతి ప్రకారం ఈరోజు ఇన్ని సర్గలు, ఇన్ని కాండలు, ఇన్ని శ్లోకాలు చదవాలనేటువంటి ప్రమాణం మనకి దాంట్లో స్పష్టంగా ఇచ్చారు. కనుక ఆ పద్ధతి ప్రకారం చదవాలి. నిర్ణీతమైనటువంటి సమయంలో నిర్ణీత ప్రదేశంలో కూర్చొని సదాచారబద్ధులై వ్యాసపీఠను పెట్టుకొని గ్రంథ పూజ చేసి, గ్రంథ పూజ చేసిన తర్వాత గ్రంథ రూపంలో ఉండేటువంటి రామచంద్రమూర్తిని, సీతారాముల్ని అర్చించి, షోడశ ఉపచారాలతో అర్చించి, ఆ తర్వాత ప్రారంభ శ్లోకాలని కొన్ని ఉంటాయి. ఆ ప్రారంభ శ్లోకాలు చదువుతూ ఆ రోజు పరిమితమైనటువంటి శ్లోకాలను చదివి, ఆ తర్వాత పై రెండవ రోజు చదవలసినటువంటి దాంట్లో కూడా కొన్ని శ్లోకాలను చదివి, ఆ తర్వాత ముగింపు పారాయణ కూడా చేసి, ఆ తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టి నేల మీద పడుకోవాలి, బ్రహ్మచర్యం చేయాలి, ఏకభుక్తం చేయాలి. ఒకే పూట తింటూ నియమ ప్రకారం 9 రోజులు పారాయణ చేయటం అనేది ఉంది. రామాయణ పారాయణ అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. మన యొక్క చరిత్ర బాగుపడాలన్నా, మనలో ధర్మం నిలబడాలన్నా, కుటుంబంలో ధర్మం బాగుండాలన్నా, సమాజం బాగుండాలన్నా రామాయణ పారాయణ చాలా విశేషమైనది. ఇది 9 రోజులు అనేది ప్రధానం ఉంది. 9 రోజుల్లో చదవలేకపోతే 40 రోజులు మండల దీక్షతో చదవడం అనే పద్ధతి కూడా మనకి